ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మొగులు చెప్పుచుండెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి బొగులు చెప్పుచుండెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఎలుకలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో ప్రతిగానములు చేయుచుండిరి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగావు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమని ఆశ్చర్యమని, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములు సత్యములై ఉన్నవి. లేవియకాండం 20వ అధ్యాయం 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరచితిని. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 3వ వచనం, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 9వ వచనం, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీరే పరిశుద్ధుడైన దేవుడైన తండ్రి, నిన్ను కన్నపరిచే మహిమపరిచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.